హలో! హాయ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రేణుక. ఇవాళ ఎంతో టేస్టీ అయిన రొయ్యల బిర్యానీ చేస్తున్నానండి. సింపుల్ వేలో. కానీ నేను ఫస్ట్ రొయ్యలకి లోపల నారు ఉంటది కదండీ! అది తినకూడదు. సో, అది నేను తీసేస్తున్నాను. అది తింటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మోస్ట్‌లీ చాలామంది ఇవి తీసుకోరు. బట్ అది తీసేసుకొని తింటేనే మంచిది. తర్వాత వాటిని ఉప్పు, పసుపు వేసి క్లీన్‌గా కడిగేసుకోండి. వాటర్ వైట్‌గా వచ్చే వరకు క్లీన్ చేసుకోండి. నేనిక్కడ కేజీ రొయ్యలు తీసుకున్నాను. అది మనకి తొక్క తీసేస్తే 750 గ్రామ్స్ వచ్చినియి. కడిగేసుకున్న తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఒక స్పూన్ పసుపు వేసి కలుపుకోండి. కలిపి పక్కన పెట్టండి. ఈలోపు బిర్యానీ రైస్ నానబెట్టుకుందాం. నేను ఇక్కడ పక్కన చూపిస్తున్నాను కదా గ్లాసు, టీ గ్లాసు. దాంతో 5 గ్లాసులేసుకున్నాను. 5 మందికి ఈజీగా సరిపోతుంది. ఈలోపు మనం రొయ్యల్ని కుక్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, నేను ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసాను కదా! దాన్ని యాజ్ ఇట్ ఈజ్ పొయ్యి మీద పెట్టండి. దాంట్లో ఉన్న ఐస్ వాటర్ అనేది వస్తుంది బయటకి. అసలు వాటర్ వేయకండి. మూత పెట్టేసి అలా బాగా ఉడికించుకోండి. ఈలోపు ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. అండ్ 2 పచ్చిమిర్చి. ఇగ చూస్తున్నారు కదా! రొయ్యల్లోంచి వాటర్ ఎలా వస్తుందో, ఇదంతా ఐస్ వాటర్ అండి. నార్మల్‌గా అందరూ నీళ్ళేసి ఉడకబెడతారు. అలా వద్దు. ఇలాగా వాటినే ఉడకబెడితే వాటిలోంచి వాటర్ అంతా వచ్చి ఆ వాటర్ తోటి అవి కుక్ అయిపోతాయి బాగా. చూడండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. 2 పచ్చిమిర్చి పొడుగ్గా చీరుకొని వేసుకుంటున్నాను. అండ్ 4 టమాటాలు తీసుకున్నా. టమాటాలని ముచ్చుకు తీసేసి పేస్ట్ చేసుకోండి. ఈలోపు రొయ్యలు స్లోగా కుక్ అవుతా ఉంటాయి. ఒకసారి రొయ్యలు అడుగంటకుండా పైకి కిందకి తిప్పుకోండి. ఇదిగోండి టమాటా ప్యూరీ ఇది. ఇప్పుడు కడాయి పెట్టేసి ఇప్పుడు అన్ని బిర్యానీ సరుకులు, మిరియాలు ఒక 10, చెక్క, ఇలాచి 3, లవంగా 7, ఒక 2 ఎండుమిర్చి, ఒక బిర్యానీ ఆకు, ఒక మరాఠీ మొగ్గ, ఒక అనాస పువ్వు, ఒక నల్ల పువ్వు వేసుకున్నాను. వాటిని రోస్ట్‌గా ఫ్రై చేసుకోండి. ఆయిల్ ఏం వేయొద్దు. డ్రైగా ఫ్రై రోస్ట్ చేసుకోండి. ఈ రోస్ట్ చేసుకున్న పౌడర్‌ని మిక్సీ కొట్టేయండి. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోండి. ఆయిల్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా వేపుకోండి. ఇప్పుడు వేగుతున్న ఆనియన్స్‌లో కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఆల్రెడీ ఇందాక రొయ్యల్లో వేశారు కదా! ఇప్పుడు కొంచెం వేస్తే సరిపోతుంది. అండ్ కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మాడకుండా తిప్పుకోండి. తర్వాత మనం కుక్ చేసాం కదా ఇందాక, ఆ రొయ్యల్ని వేసేసుకోండి. వేసి ఒకసారి తిప్పండి. ఇందాక మనం మిక్సీ చేసుకున్నాం కదా మసాలా ఐటమ్స్, అందులో ఒక స్పూన్ మాత్రం కొంచెం వేయండి ఇప్పుడు. అది కుక్ అవుతుండగా కొంచెం కొంచెంగా వేసుకుందాం. ఒక 3, 4 ట్రిప్పులు పడుతుంది. ఆ మసాలా అది వేయంగానే ఫ్లేవర్ అంతా వచ్చేసింది అసలు నిజంగా. తర్వాత టమాటా ప్యూరీ వేసుకోండి. 4 టమాటాలు మిక్సీ చేసుకున్నాం కదా! మూత పెట్టుకున్న తర్వాత తీసి కొంచెం కరివేపాకు వేసుకోండి. మూత పెట్టుకున్నాక తీసి ఈ బుజ్జి బుజ్జి కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు ఇంకొక స్పూను ఇందాక మిక్సీ చేసుకున్న మసాలా మిక్స్ వేసుకోండి. మీకు తగినంత కారం వేసుకొని ఒకసారి తిప్పండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. అండ్ రొయ్యలు కుక్ అవుతున్నప్పుడే ఉప్పు వేసుకోండి. అవి పక్కన పెట్టి ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు మనం బిర్యానీ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఒక డేషా పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో మన బిర్యానీ మసాలా ఐటమ్స్ షాజీరా మస్ట్ అండ్ షుడ్ గా వేయాలి, తప్పదు. షాజీరా తోటే అసలైన ఫ్లేవర్ ఉంటుంది. మిరియాలు ఒక 10, 4 ఇలాచీలు, ఒక 2 ఇంచులు చెక్క, కొంచెం నల్ల పువ్వు, ఒక నల్ల యాలుక, 3 బిర్యానీ ఆకులు, ఒక మరాఠీ మొగ్గ, ఒక అనాస పువ్వు, ఒక 10 లవంగాలు. షాజీరాని మాత్రం స్కిప్ చేయకండి. బిర్యానీ అంటే మెయిన్ వచ్చేది టేస్ట్ షాజీరా తోటే. ఇవన్నీ ఒక 30 సెకండ్స్ అలా ఫ్రై అవనివ్వండి. కొన్ని ఉల్లిపాయలు వీలైతే పొడవుగా కట్ చేసుకోండి. నా దగ్గర నేను చిన్నగా కట్ చేశాను. ఒక 2 పచ్చిమిర్చి వేసుకోండి. ఒక 30 సెకండ్స్ వేగినాక మనం నానబెట్టుకున్నాం కదా ఇందాక అది రైస్ వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ చూసేసుకోండి, సరిపోకపోతే మరి తర్వాత నీళ్లు ఉడుకుతా ఉంటాయి కదా అప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోండి. మనం 5 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కదా, దానికి డబల్ అండి 10 గ్లాసెస్, 10 గ్లాసులు నీళ్ళు తీసుకోండి. ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకోండి. టేస్ట్ ఎలా ఉండాలి అంటే సముద్రం నీళ్ళు ఎంత ఉప్పగా ఉంటాయో అంత ఉప్పగా ఉండాలి. అప్పుడే రైస్ అంతటికి ఉప్పు పడుతుంది. ఉప్పు అప్పుడు సరిగ్గా పట్టి రైస్ టేస్టీగా ఉంటుంది, లేకపోతే చప్పగా ఉంటుంది.
కొంచెం బిర్యానీ రైస్ కలర్‌గా ఉండడం కోసం కొంచెం పసుపేసుకోండి. ఫుడ్ కలర్ వాడొచ్చు. కానీ హెల్త్‌కి మంచిది కాదు కదా! ఎందుకు అవాయిడ్ చేద్దాం అని చెప్పి నేను కొంచెం పసుపేసుకున్నాను. చూడ్డానికి కూడా బావుంటుంది. తెల్ల తెల్లగా గాకుండా యెల్లో కలర్‌గా ఉంటుంది. ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్ మీద మూత పెట్టేసి వాటర్ ఇంకుతుంది అనే టైం వరకు బాగా ఉడికించుకోండి. పక్కన రొయ్యలు స్లోగా ఫ్రై అవుతున్నాయి. సిమ్‌లో పెట్టేసాను. ఇప్పుడు రైస్‌లో కొంచెం ఆయిల్ ఎయండి. అప్పుడు అంటుకోకుండా ఉంటది రైస్ అనేది బియ్యం. అండ్ అలాగే పక్కన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఎప్పుకుంటున్నాను నేను. ఇలాగా వాటర్ ఇంకుతుంది అనంగా ఒక గుప్పెడు కొత్తిమీరేసుకోండి. ఏసుకొని ఒకసారి తిప్పండి. చూస్తున్నారు గదా! వాటర్ మరుగుతున్నాయి. ఇంకొంచెం మరుగుతున్న టైంలో చూసుకోండి ఒకసారి. ఇలాగ వాటర్ మరిగిపోయినాయి అన్నప్పుడు సిమ్‌లో పెట్టేసుకోండి. సిమ్‌లో పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకున్నాం గదా! రొయ్యలు అయి పైన ఏసేసుకోండి. వీలైతే లేయర్‌లుగా ఏసుకోండి. నాకు కొంచెం క్వాంటిటీ కాబట్టి నాకిలా సరిపోయింది. ఫ్రైడ్ ఆనియన్స్ అన్నాను గదా! ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఏసుకోండి. బిర్యానీలో మస్ట్ అండ్ షుడ్ ఫ్రైడ్ ఆనియన్సే. ఎంత ఎక్కువేసుకుంటే అంత టేస్ట్ ఉంటది. ఇప్పుడు ఒక బౌల్‌లో నెయ్యి ఫ్లేవర్ తగలడం కోసం నేనిట్లా చేసుకున్నాను. ఏం చేశానంటే పొయ్యి మీద కొబ్బరి చిప్పను కాల్చి అదొక బౌల్‌లో ఏసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యేసి వెంటనే మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఆ ఫాగ్ అంతా దానికి పడతదనమాట. ఆ నెయ్యి ఫ్లేవర్ అంతా. ఇది ఆప్షనల్. నార్మల్‌గా అందరూ బొగ్గు పెట్టి చేస్తారు. బొగ్గులు ఇప్పుడు మనకి దొరకవు కాబట్టి నేనిట్లా చేసుకున్నా. వీలైతే చేయండి. లేకపోతే లేదు. చేయకపోయినా పర్లేదు. ఒక 10 నిమిషాల తర్వాత స్టవ్ కట్టేసుకోండి. చూస్తున్నారు గదా! టేస్టీ రొయ్యల ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఇగో మెతుకు మెతుకు ఎలా విడివిడిగా ఉందో పొడి పొడిలాడుతూ ఉంది. అంతే అండి. ఇంత సింపుల్‌గా మీరు గూడా ట్రై చేయండి ఇంట్లో. టేస్టీగా ఉంది చాలా. మీకు ప్రతి స్టెప్ క్లియర్‌గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకెలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా మరిన్ని టేస్టీ వంటల కోసం ప్లీజ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.